ప్రదాత జ్ఞానం ప్రదీప ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా జీవన ప్రదాత జ్ఞాన ప్రదీప ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా నా ప్రాణానికన్నా ప్రాణం నీవే నా ప్రాణానికన్నా ప్రాణం నీవే ఇలా నన్ను నేనే సమర్పించుకుందు జీవన ప్రదాత జ్ఞాన ప్రదీప ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా సదా నీ తోడే శివానందమోయి వృథా నాదు జన్మే సమర్పించకుంటే శివబామా శ్రీమతం శిరసా వహించి నే నడిచే దారి నీ బాటలోనే నా ప్రియ బాబా ఓ మధుర బాబా నమదిలోన నిన్నే కొలువుంచుకుందు నా ప్రాణము కన్నా ప్రాణము నీవే ఇలా నన్ను నేనే సమర్పించుకుందు జీవన ప్రదాత జ్ఞాన ప్రదీప ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా మరేముంది నాలో మనస్సొక్కటిగా దాత విధాతంటూ ప్రేమించగలను దయాసాగరమై దిగంతాలు నిండా జీవించగలనా నీ తోడు లేక జీవించగలనా నీ తోడు లేక సుఖ శాంతులన్నీ తృణప్రాయమేను నా సంకల్ప శంఖము పూరింతు నీకై నాశ విశ్వాసమిచ్చే భరోసా నాలోని స్వప్నము సాకారముగా తుది శ్వాస వరకు ప్రేమింతు నిన్నే ఇదే భాగ్యమంటూ సుఖించేను నీతో ఒకే కోరికయ్యా కోరింది మనసే ప్రపంచము ఎలా ప్రభో నీవే చాలు నా ప్రాణానికన్నా ప్రాణము నీవే ఇలా నన్ను నేనే సమర్పింతుకుందు జీవన ప్రదాత జ్ఞాన ప్రదీప ఈ బ్రతుకంత నీకై
शांति। मीठे बच्चे, सुख शांति का वरदाता एक बाप से ही मिलता है, कोई దేహదారి से नहीं। మధురమైన పిల్లలు, సుఖ శాంతి వరదానము ఒక్క బాబా ద్వారానే దొరుకుతుంది. ఏ దేహదారులు సుఖశాంతి వరదానము మనకి ఇవ్వలేరు. బాబా ఆయే హై తుమే ముక్తి జీవన్ ముక్తికి రాహ్ దిఖానే కే లియే. తండ్రి వచ్చారు మనకి ముక్తి జీవన్ ముక్తి యొక్క దారి చూపించే దానికోసం. प्रश्न, बाप के साथ जाने और सतयुग आदि में आने का पुरुषार्थ क्या है? తండ్రి జతలో వాపస్ వెళ్ళిపోయేది, మరి సత్యుగం ఆదిలో రావాలి అంటే ఏ పురుషార్థం చేయాలి? बाप के साथ जाना है तो पूरा पवित्र बनना है. బాబా జతలో వాపస్ వెళ్ళిపోవాలి అంటే పిల్లలు పూర్తిగా పవిత్రం అవ్వాలి. सतयुग आदि में आने के लिए और संग बुद्धि योग तोड़ एक बाप की याद में रहना है. సత్యుగ ఆదిలో రావాలి అంటే అన్ని వైపుల నుంచి మన బుద్ధిని తీసివేయాలి, ఒక్క బాబా యొక్క తలంపులోనే ఉండాలి. ఆత్మాభిమాని జరూర్ బన్నా హై. పిల్లలు తప్పనిసరిగా ఆత్మాభిమానిగా అవ్వాలి. ఏక్ బాప్ కి మత్ పర్ చలేంగే తో ఊంచ్ పద్ పర్ పానే కా అధికార్ మిల్ జాయేగా. ఒక్క బాబా చెప్పేటటువంటి శ్రీమతం ప్రకారం నడుచుకున్నట్లయితే ఉన్నతమైన పదవి పొందే అధికారం పిల్లలకి దొరుకుతుంది. గీత్, నయన్ హీన్ కో రాహు దిఖావో అంటే గుడ్డి వాళ్ళకి దారి చూపించండి. ఓం శాంతి. ఏ గీత్ కిస్నే గాయా? బచ్చోన్నే. ఈ పాట ఎవరు పాడింది? గుడ్డి వాళ్ళకి దారి చూపించు భగవంతుడా అనని ఎవరు చెప్పింది? బచ్చోన్నే, పిల్లలే చెప్పినారు. క్యోంకి బాప్తో ఏక్ హీ హై ఉస్కో హీ రచయిత కహా జాతా హై. తండ్రి ఒక్కరే అయినారు, వారికే రచయిత అనని చెప్తారు. రచన రచయితకు పుకార్తీ హై. రచన ఎప్పుడూ కూడా రచయితని పిలుస్తూ ఉంటారు. बाबा ने समझाया है భక్తి మార్గ మే తో తుమ్కో దో బాప్ హై. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, భక్తి మార్గంలో మీకు ఇద్దరు తండ్రులు ఉండేవారు. ఒకరు లౌకిక తండ్రి, దూసరా హై పారలౌకిక తండ్రి. సభీ ఆత్మాओं का బాప్ ఏక్ హీ హై. సర్వ ఆత్మలకి తండ్రి ఒక్క బాబానే అయినారు. ఏక్ బాప్ హోనే సే సభీ ఆత్మాయే అపనే కో బ్రదర్స్ कहते हैं. ఒక్క తండ్రికి మనమంతా కూడా పిల్లలం అయినాము అంటే మనమంతా కూడా భాయి భాయి అయినాము. ఉస్ బాప్ కో పుకార్తే హై ఓ గాడ్ ఫాదర్, ఓ పరం పితా పరమాత్మా రహం కరో క్షమా కరో. ఆ తండ్రినే అందరూ పిలుస్తూ ఉన్నారు. ఓ గాడ్ ఫాదర్, హే పరం పితా పరమాత్మ, మా పైన దయ చూపించండి, మమ్మల్ని క్షమించండి అనని అడుగుతూ ఉన్నారు. భక్తోं का रक्षक एक भगवान ही है. पहले पहले तो ये समझाना चाहिए कि हमको दो बाप है. భక్తులకు రక్షకుడు ఒక్క భగవంతుడు అయినారు. మొట్టమొదట ఇదే తెలిపించాలి, మనకి ఇద్దరు తండ్రులు ఉన్నారు. పారలౌకిక బాప్తో సభీకా ఏక్ హీ హై. పారలౌకిక తండ్రి అందరికీ ఒక్కరే అయినారు. లౌకిక్ బాప్ హరేక్ కా అలగ్ అలగ్ హై. లౌకిక తండ్రి అందరికీ వేరువేరుగా ఉంటారు. అబ్ లౌకిక్ బాప్ బడా వా పారలౌకిక్ బాప్ బడా హై. ఇప్పుడు మీరే చెప్పండి, లౌకిక తండ్రి గొప్పవాళ్ళ లేదా పారలౌకిక తండ్రి గొప్పవారా? లౌకిక్ బాప్ కో తో కభీ భగవాన్ వా పరమా పితా నహీ కహెంగే. లౌకిక తండ్రిని ఎవరూ కూడా భగవాన్ పరంపిత అట్లా చెప్పరు కదా. ఆత్మా కా బాప్ ఏక్ హీ పరంపిత పరమాత్మా హై. ఆత్మకు తండ్రి ఒక్కరే పరంపిత పరమాత్మ అయినారు. ఆత్మా కా నామ్ కభీ బదల్తా నహీ హై. ఆత్మకు పేరు ఎప్పుడు మారదు.
शरीर का नाम बदलता है शरीराనికి పేరు మారుతుంది आत्मा भिन्न भिन्न शरीर ले पार्ट बजाती है अर्थात पुनर्जन्म लेती है ఆత్మ రకరకాల శరీరాలు తీసుకుంటూ పాత్ర చేస్తూ వచ్చింది అంటే పునర్జన్మలు తీసుకుంటూ వచ్చినాము ఆఖిర్ भी कितने जन्म मिलते हैं చివరి వరకు ఎన్ని జన్మలు మనకి దొరుకుతాయి సో బాప్ హీ ఆకర్ సమझाते हैं తండ్రి వచ్చి మనకి తెలియచేస్తూ ఉన్నారు बच्चे तुम अपने जन्मों को नहीं जानते हो बाप आते ही भारत में है उनका नाम ही शिव है పిల్లలు ఈ నాటకంలో ఎన్ని జన్మలు తీసుకుంటుంది ఆత్మ ఎవ్వరూ చెప్పలేరు తండ్రి భారత్లోనే అవతరించినారు వారి యొక్క పేరే అయింది శివ అయినారు సమస్తే హీ హై శివ్ పరమాత్మా హై శివ జయంతి వ శివరాత్రి भी बनाते हैं చెప్తారు శివ్ పరమాత్మ అని చెప్తారు శివ జయంతి అంటారు శివరాత్రి పండగ కూడా జరుపుతారు వహ నిరాకార్ హై జైసే ఆత్మా भी నిరాకార్ హై ఆ తండ్రి నిరాకారుడు అయినారు ఎట్లా ఆత్మ నిరాకార అయింది పరమాత్మ కూడా నిరాకార అయినారు నిరాకార్ సే సాకార్ మే ఆతే హై పార్ట్ బజాతే హై నిరాకార్ నుంచి సాకారంలో వస్తుంది ఆత్మ పాత్ర చేసేదానికోసం अब నిరాకార్ శివ్తో శరీర్ బిగర్ పార్ట్ బజా నా సకే నిరాకార తండ్రి శరీరం లేకుండా పాత్ర చేయలేరు కదా మనుష్య ఇన్ బాతోं को कुछ भी नहीं समझते हैं మనుషులకు ఈ విషయాలు ఏమీ అర్థం తెలియదు నయన్ హీన్ హై మనుషులు పూర్తిగా గుడ్డివాళ్ళు అయినారు శరీర్కే దో నేత్రతో సబ్కో హై అంటే గుడ్డివాళ్ళు అంటే ఎట్లా శరీరానికి ఉండే 2 నేత్రాలు అందరికీ ఉన్నాయి తీసరా జ్ఞాన్ కా నేత్ర ఆత్మకో నహీ హై మూడవ నేత్రము అంటే జ్ఞాన నేత్రము అంటే ఆత్మకు జ్ఞాన నేత్రము లేదన్నమాట జిస్కో హి దివ్య చక్షు भी कहते हैं ఈ జ్ఞాన నేత్రాన్ని దివ్య చక్షువు అంటారు లేదా మూడవ నేత్రము అని కూడా అంటారు ఆత్మ అప్నే బాప్ కో భూల్ గయి హై ఆత్మ తన తండ్రినే మర్చిపోయినారు ఇస్లియే పుకార్తే హై నయన్ హీన్ కో రాహ్ బతావో అందుకే భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు నయన్ హీన అంటే మాకు మూడవ నేత్రం లేదు రాహు బతావో దారి చూపించండి అని చెప్తూ ఉన్నారు కహాకి రాహ్ ఎక్కడికి పోయే దారి చూపించాలా భగవంతుడు శాంతిధామ్ ఔర్ సుఖధామ్కి శాంతిధామానికి పోయే దారి సుఖధామము అంటే సత్యుగానికి పోయే దారి చూపించాలి సర్వకా సద్గతి దాత సద్గురు ఏక్ హీ హై సర్వులకి సద్గతి దాత సద్గురు ఒక్క తండ్రి అయినారు మనుష్య మనుష్య కా గురు బన సద్గతి దే నహీ సక్తా హై మనుషులు మనుషులకి గురువయ్యి సద్గతి ఇవ్వలేరు నా ఖుద్ సద్గతి పాతే హై స్వయం వాళ్ళు సద్గతిని పొందలేరు నా ఔరోంకో దేతే హై ఇతరులకు సద్గతిని ఇవ్వలేరు ఏక్ బాప్ హీ సర్వకా సద్గతి దేతే హై ఒక్క తండ్రినే సర్వులకి సద్గతి ఇస్తారు ఉస్ అల్ఫ్ బాప్ కో హీ యాద్ కర్నా హై ఆ తండ్రిని పిల్లలు తలంపు చేయాలి బాప్ సమझाते हैं कोई भी मनुष्य मात्र मुक्ति जीवन मुक्ति शांति और सुख सदा काल के लिए दे नहीं सकते हैं బాబా చెప్తూ ఉన్నారు ఏ మానవ మాతృలు ముక్తిని ఇవ్వలేరు జీవన్ముక్తిని ఇవ్వలేరు సుఖ శాంతి సదాకాలానికి ఇవ్వలేరు సుఖ శాంతి కా వరదాన్తో ఏక్ బాప్ హీ దే సక్తే హై సుఖ శాంతి యొక్క వరదానము ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలుగుతారు మనుష్య మనుష్యకు నహీ దే సక్తే హై మనుషులు మనుషులకి ఎప్పుడూ కూడా సుఖ శాంతి వరదానాన్ని
ఇవ్వలేరు. భారత్వాసి తమో ప్రధాన్తే తో సత్యుగి స్వర్గవాసీతే. భారత్వాసీలు సతో ప్రధానంగా ఉండేవాళ్ళు, సత్యుగి స్వర్గవాసిగా ఉండేవారు. ఆత్మా పవిత్రతే भारत को स्वर्ग कहा जाता है, जबकि ఆత్మాయే పవిత్ర సతో ప్రధాంతి. ఆత్మ పవిత్రంగా ఉండేవాడి, భారత్ని స్వర్గము అనని చెప్తారు. అక్కడ ఆత్మ పవిత్రము, సతో ప్రధానంగా ఉండేది. तुम जानते हो बरोबर आज से 5000 वर्ष पहले భారత్ స్వర్గ సతో ప్రధాంత. పిల్లలకి తెలుసు 5000 సంవత్సరాల ముందు భారత్ స్వర్గంగా ఉండేది, సతో ప్రధానంగా ఉండేది. ఇన్ లక్ష్మీనారాయణ కా రాధ్యత, లక్ష్మీనారాయణ రాధ్యం ఉండేది. అభి కలియుగ్ కా భీ అంత్ హై, ఇస్కో నరక్ కహా జాతా హై. ఇప్పుడు కలియుగానికి అంతం వచ్చేసింది, దీనికి నరకము అని కూడా చెప్తారు. యహీ భారత్ స్వర్గత తో బహుత్ ధనవాంత. ఇదే భారత్ స్వర్గంగా ఉండేది, అప్పుడు చాలా ధన్వాన్గా ఉండేది. హీరే జవహరోం కే మెహల్ తే, వజ్ర వైడూర్యాల మేడలు ఉండేది. बाप बच्चों को याद दिलाते हैं सतयुग आदि में इन लक्ष्मी नारायण की राजधानी थी. బాబా పిల్లలకి స్మృతి ఇస్తూ ఉన్నారు, సత్యుగంలో ఆదిలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఉస్కో స్వర్గ వైకుంఠ కహా జాతా హై, దానికే స్వర్గము అనని చెప్తారు, మరియు వైకుంఠము అనని చెప్తారు. అభితో స్వర్గ హై నహి ఏ బాప్ సంజాతే హై. ఇప్పుడు స్వర్గము అనని చెప్పరు ఈ ప్రపంచాన్ని. బాబా భారత్ మే హీ ఆతే హై, నిరాకార్ శివ్ కి జయంతి భీ మనాతే హై. తండ్రి భారత్లోనే అవతరించేది, నిరాకార శివ జయంతి కూడా జరుపుతారు. परंतु वह क्या करते हैं ये कोई नहीं जानते हैं. అయితే తండ్రి అవతరించి ఏం చేస్తారో ఇది మనుషులకి తెలియటం లేదు. ధర్మస్థాపన కార్యము ఎట్లా జరుగుతుంది మనుషులకి తెలియలేదు. हम आत्माओं का बाप शिव है, उनकी हम జయంతి మనాతే హై. మనం ఆత్మలము, మన తండ్రి శివబాబా అయినారు, వాళ్ళదే జయంతి మనము శివరాత్రి శివ జయంతి మనము జరుపుతాము. బాప్ కి బయోగ్రఫీ కో భీ నహీ జాన్తే హై. తండ్రి యొక్క చరిత్ర గురించి కూడా, తండ్రి కథ గురించి మనుషులకి ఎవ్వరూ తెలియదు. గాయా జాతా హై దుఃఖ్ మే సిమరన్ సబ్ కరే, పుకార్తే హై ఓ గాడ్ ఫాదర్ రహం కరో. చెప్తారు, దుఃఖములో అందరూ కూడా భగవంతుణ్ణి స్మృతి చేసుకుంటారు, పిలుస్తారు, ఓ గాడ్ ఫాదర్ మా పైన దయ చూపించండి అనని చెప్తారు. హమ్ బహుత్ దుఃఖీ హై క్యోంకి యహ్ రావణ్ రాజ్యమైన. మనుషులు ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నారు, ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా అంటారు. వర్ష వర్ష రావణ్కో జలాతే హైనా. ప్రతి సంవత్సరము కూడా దసరా పండగ రోజు రావణాన్ని కాలుస్తారు. పరంతు యహ్ కిసీకో పతా నహీ కి 10 శిర్వాలా రావణ్ క్యా చీజ్ హై. అయితే మనుషులకి ఇది తెలియదు, రావణునికి ఎందుకని 10 తలలు చూపిస్తారు. హమ్ ఉన్కే జలాతే క్యోం హై, ఎందుకని రావణుణ్ణి కాలుస్తారు. ये कौन सा दुश्मन है जो उनकी एफिजा बनाए जलाते हैं. ఎవరికి శత్రువు ఈ రావణ, ఎందుకని రావణ బొమ్మ చేసి కాలుస్తామో. భారత్వాసి బిల్కుల్ నహీ జాన్తే హై. భారత్లో ఉండే వాళ్ళకే ఈ విషయం తెలీదు. క్యోంకి జ్ఞాన్ కా తీసరా నేత్ర నహీ హై. ఎందుకంటే వాళ్ళకి
జ్ఞాన మూడవ నేత్రము లేదన్నమాట. తబుతో రావణ్ రాజ్యే మాంగతే హై, అందుకే రావణ రాజ్యం రావాలి అనని భగవంతుణ్ణి కోరుతూ ఉంటారు. पंच विकार स्त्री में पंच विकार पुरुष में है, इसलिए इसको रावण सांप्रदाय कहा जाता है. 5 వికారాలు స్త్రీలలో 5 వికారాలు పురుషులలో ఉండేవే రావణ 10 తలలో. దీనినే రావణ సాంప్రదాయము అంటారు. यह రావణ పంచ వికార్ హీ బడే కా బడా దుష్మన్ హై. ఈ రావణుడు అంటే మనలో ఉండే ఈ పంచ వికారాలే అన్నిటికంటే పెద్ద శత్రువు. రావణ్ అయినారు జిస్కో ఎఫీజా బనాకే జలాతే హై, వీళ్ళదే దిష్టి బొమ్మ తీసి మనము కాలుస్తారు. భారత్వాసియోं को यह पता नहीं पड़ता कि రావణ్ హై కౌన్ జిస్కో జలాతే హై. భారత్లో ఉండే వాళ్ళకి ఇది తెలియదు, రావణ్ ఎవరు, ఎందుకని రావణ్ని కాలుస్తారు. यह रावण राज्य कब से शुरू हुआ यह भी किसी को पता नहीं है. ఈ రావణ రాజ్యము ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది తెలియదు. बाप समझाते हैं रावण राज्य सतयुग त्रेता, రామ రాజ్య సతయుగ త్రేత, రావణ రాజ్య ద్వాపర కలియుగ. బాబా చెప్తూ ఉన్నారు, సత్య త్రేతాయుగాలు రామరాజ్యము అంటారు, ద్వాపర కలియుగాలను రావణ రాజ్యము అంటారు. सतयुग में इन लक्ष्मी नारायण का राज्य था. इन्हों को यह राज्य कहाँ से कैसे लिया कोई नहीं जानता. సత్యుగంలో లక్ష్మీనారాయణులు రాజ్యం చేసినారు. అయితే ఆ లక్ష్మీనారాయణులకు రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చినారు, ఎట్లా వచ్చింది, ఇది ఎవరికీ తెలియదు. ఏ సమజ్నేకి బాతే హై, ఇది పిల్లలు బాగా అర్థం చేసుకునే మాట అయింది. ఇస్మే అటెన్షన్ దేనా పడతా హై, ఇందులో పిల్లలు బాగా అటెన్షన్ ఇవ్వాలి. మోస్ట్ బిల్వెడ్ బాప్ హై, తబుతో ఉన్కో భక్తి మార్గ్ మే భీ పుకార్తే హై. ప్రియాతి ప్రియమైనటువంటి తండ్రి అందరికీ వారే అయినారు. భక్తి మార్గంలో కూడా అందరూ ఆ ఒక్క శివబాబానే పిలుస్తూ ఉన్నారు. భారత్ మే జబ్ ఇనోంకా రాజ్యత తో దుఃఖకా నామ్ నహీత. భారత్లో ఎప్పుడు వీళ్ళ రాజ్యం ఉన్నదో లక్ష్మీనారాయణ రాజ్యము, అప్పుడు దుఃఖం అనే పేరే లేదు. అభి దుఃఖదాం హై కితనా అనేక ధరం హై. ఇప్పుడు ప్రపంచము దుఃఖధామమైంది, అనేక ధర్మాలు వచ్చేసినాయి. సత్యుగ్ మే ఏక్ ధర్మత ఇతనే సబ్ ఆత్మాయే కహా చలే జాయేంగే. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది, అప్పుడు ఆత్మలందరూ ఎక్కడ వెళ్ళేవాళ్ళు, ఎక్కడ వెళ్ళి ఉన్నారు. సత్యుగంలో ఒక ధర్మం ఉన్నప్పుడు ఇంతమంది ఆత్మలు ఎక్కడ ఉండేవారు. కిసీకు పతా నహీ క్యోంకి నయన్ హీన్ హై, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మనుష్యులందరూ కూడా గుడ్డివాళ్ళు అయిపోయినారు. శాస్త్రం సే జ్ఞాన్ కా తీసరా నేత్ర కిసీకో నహీ మిల్తా హై. శాస్త్రాలు చదవటం వల్ల జ్ఞాన నేత్రము ఎవరికీ దొరకదు. జ్ఞాన నేత్ర జ్ఞాన సాగర్ పరంపిత పరమాత్మ హీ దేతే హై. జ్ఞాన నేత్రము జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మ ద్వారానే మనకి దొరుకుతుంది. ఆత్మకో తీసరా నేత్ర మిల్తా హై. ఈ మూడవ నేత్రము ఆత్మకి దొరుకుతుంది. ఆత్మ భూల్ గయి కి హమ్నే కితనే జన్మ లియే హై. ఆత్మ మర్చిపోయినారు ఎన్ని జన్మలు తీసుకుంటామో, ఎన్ని జన్మల చక్రంలో వస్తామో. 84 కా చక్ర కైతే హై. ఇది 84 జన్మల చక్రమైంది. పరంతు కౌన్సీ ఆత్మ 84 జన్మ లేతి హై. అయితే చక్రమేమో 84 జన్మలు. అయితే ఏ ఆత్మ 84 జన్మలు తీసుకుంటారు.
जो पहले భారత్ में आते हैं వతే దేవీ దేవత. ఎవరు మొదట భారత్లో వస్తారో అంటే వాళ్ళు దేవీ దేవతలు వాళ్ళు తీసుకుంటారు. फिर 84 जन्म भोग अंत में पतित बन जाते हैं. వాళ్ళు 84 జన్మలు తీసుకొని అంతింలో పతితులుగా అయిపోతారు. गाते भी है हे पतित पावन तो सिद्ध करते हैं हम पतित है. గాయనము ఉన్నది పతిత పావన అని. దీని నుంచి అర్థం అవుతుంది हम पतित है మనం పతితులం అయిపోయినాము. इसलिए पुकारते हैं पतित पावन हमें पावन बनाने आवो. పిలుస్తూ ఉన్నారు భగవంతుణ్ణి, పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనం చేయండి. जो खुद ही पतित है वह फिर औरों को पावन कैसे बनाएंगे. మనమే పతితులమైనాము అంటే వేరే వాళ్ళని ఎట్లా పావనం చేయగలుగుతాము. बाप समझाते हैं आधा कल्प भक्ति मार्ग में रावण राज्य पंच विकार होने के कारण भारत ने इतने दुख को पाया. అర్ధకల్పము భక్తి మార్గంలో రావణ రాజ్యము పంచవికారాల కారణంగా భారత్ ఇంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నది. 84 జనంతో లేతే హీ హై ఉస్కా భీ హిసాబ్ సమజ్నా హై. 84 జన్మలు ఎట్లా ఉంటాయి ఈ చక్రంలో, దాని గురించి కూడా మనం తెలిపించాలి. పెహలే పెహలే సత్యుగ్ మే సతో ప్రధాన్ ఫిర్ త్రేతా మే సతో ఆత్మా మే ఖాద్ పడతీ హై. సత్యుగంలో ఆత్మ సతో ప్రధానంగా ఉంటారు. తర్వాత త్రేతాయుగంలో ఆత్మలో సతో అయిపోతుంది, అంటే కొంచెం మిక్స్ అవుతుంది. బాప్ ఆతే హీ భారత్ మే హై శివ జయంతి అయినా, బాబా వచ్చేది భారత్లోనే, శివ జయంతి జరుపుతారు కదా. और सभी आत्माएं तो गर्भ से में जन्म लेते हैं. మిగిలిన ఆత్మలందరూ గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు. बाप कहते हैं मैं साधारण बूढ़े तन में प्रवेश करता हूँ. బాబా సాధారణ వృద్ధ శరీరంలో ప్రవేశించినారు. जिनका यह बहुत जन्मों के अंत का जन्म है. వీళ్ళది అంతిమ జన్మ అయింది. ఏ సమझाने कोई एक को नहीं दी जाती है. ఈ విషయాన్ని ఒక్కరికి తెలిపించేదానికి భగవంతుడు చెప్పటం లేదు. यह गीता पाठशाला है, मनुष्य को देवता बनाने के लिए राजयोग सिखाया जाता. ఇది ఒక పాఠశాల, అందరికీ చెప్తారు. గీతా పాఠశాల అంటారు దీనినే. మనుషుల్ని దేవతలుగా చేసేదానికోసమే రాజయోగం నేర్పించబడుతుంది. तुम यहाँ आए हो स्वर्ग की बादशाही प्राप्त करने जो बाप ही दे सकते हैं. మనం ఇక్కడికి వచ్చినాము స్వర్గ రాజ్యాన్ని ప్రాప్తి చేయించే దానికోసమే, తండ్రి మాత్రమే ఇవ్వగలుగుతారు. गीता पढ़ने से कोई राजा बनते नहीं है और ही रंक बनते जाते हैं. గీత చదవటం ద్వారా ఎవరూ రాజు కాలేరు, ఇంకా పేదవాళ్లే అయిపోతూ ఉన్నారు. बाप गीता का ज्ञान सुनाए राजा बनाते हैं. బాబా వచ్చి గీతా జ్ఞానాన్ని తెలిపించి రాజాగా చేస్తూ ఉన్నారు. औरों द्वारा गीता सुनने से रंक बन जाते हैं. ఇతరుల ద్వారా గీత చదవటం వల్ల మనం రాజు కాలేము, ఇంకా పేదవాళ్ళు అయిపోతాము. भारत में जब इन लक्ष्मी नारायण का राज्य था तो प्यूरिटी पीस प्रॉस्परिटी थी. భారత్లో లక్ష్మీ నారాయణ రాజ్యం ఉన్నప్పుడు సుఖము, శాంతి, ఆనందము ఉండేది. सतयुग में पवित्र गृहस्थ आश्रम था.
సతయుగంలో పవిత్రమైనటువంటి గృహస్థ ఆశ్రమం ఉండేది. वहाँ हिंसा का नाम नहीं था, फिर द्वापर से लेकर हिंसा शुरू हुई है. అక్కడ హింస అనే మాటే లేదు, ద్వాపర యుగం నుంచినే హింస ప్రారంభమైంది. काम कटारे चलाते चलाते तुम्हारी ये हालत आकर हुई है. కామ వికారంలో పడిపోయి ఆత్మ పరిస్థితి ఈ విధంగా అయిపోయింది. सतयुग में 100% సాల్వెంట్ తే, సతో ప్రధాన్ తే. సతయుగంలో 100% పవిత్రంగా సతో ప్రధానంగా ఉండేది. यह राज कोई भी मनुष्य अथवा साधु संत आदि नहीं जानते. ఈ రహస్యము మానవులకి ఎవ్వరికీ కూడా, సాధు సన్యాసీలకి కూడా తెలియదు. బాప్ జో ज्ञान का सागर पतित पावन है, वही आकर सतो प्रधान बनने की युक्ति बताते हैं. తండ్రి జ్ఞాన సాగరుడు, పతిత పావన అయినారు. తండ్రి వచ్చి సతో ప్రధానంగా చేసే యుక్తి చెప్తూ ఉన్నారు. रावण की मत पर मनुष्यों को दुख देखो क्या हाल हो गया है. రావణ మతం పైన నడుచుకోవటం వల్ల మనుషుల పరిస్థితి ఏమైపోయిందో చూడండి. राजे लोग भी वह जो पवित्र राजाए होकर गए हैं, उनके चरणों में जाकर पढ़ते हैं. రాజులు కూడా పవిత్రమైనటువంటి దేవతల ముందు పోయి వాళ్ళ కాళ్ళని మొక్కుతారు. और महिमा गाते हैं, మరియు మహిమలు చేస్తారు, పూజలు చేస్తారు. आप सर्वगुण संपन्न, हम नीच पापी है. మీరు సర్వగుణ సంపన్నులు అయినారు, మేము నీచులం, పాపాలు చేసినాము అనని దేవతల ముందు రాజులు కూడా పూజలు చేసినారు. हमारे में कोई गुण नहीं है, फिर कहते हैं आपे ही तरस पराये. మాలో ఏ గుణాలు లేవు, మీరు మా పైన దయ చూపించండి, మమ్మల్ని కరుణించండి అని పాడుతూ వచ్చినారు. हमको आकर मंदिर लायक बनावो, किसी की भी समझ में नहीं आता है. మమ్మల్ని మందిర యోగ్యులుగా చేయండి. మనుషులకి ఇట్లా చెప్తారు, కానీ దాని అర్థం ఏమిటి తెలియదు. बाप कैसे आकर फिर से देवी देवता धर्म की स्थापना कराते हैं. తండ్రి వచ్చి దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తూ ఉన్నారు. अब तुम समझते हो हम सो దేవీ దేవతా ధర్మ के थे. మనము దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము. हम सो क्षत्रिय वैश्य शूद्र बने, इतने जन्म लिए, अब 84 जन्म पूरे किए. మనమే క్షత్రియ వైశ్య శూద్రులుగా ఉండేవారము, ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయినాయి. ఫిర్ దునియా కా చక్ర ఫిర్నా చాయే. తిరిగి మళ్ళీ కొత్తగా చక్రం తిరగటం ప్రారంభం అవ్వాలి. ఇస్లియే ఫిర్ తుమ్కో పావన్ యహా బన్నా హై. పిల్లలు ఇక్కడ పావనంగా అవ్వాలి. పతితో సుఖధామో శాంతిధామ్ మే నహీ జా సక్తే హై. పతితులు సుఖధామానికి శాంతిధామానికి పోలేరు. बाप समझाते हैं तुम जो सतो प्रधान थे वह तमो प्रधान बने हो. బాబా అంటారు, సతో ప్రధానంగా ఉండేవాళ్ళు తమో ప్రధానమైపోయినారు. गोल्डन एज से फिर आयरन एज में आए हो, फिर गोल्डन एज्ड बनना है. తే బంగారు యుగం నుంచి ఇనుప యుగాల్లో పడిపోయినారు, తిరిగి ఇప్పుడు బంగారు యుగానికి వెళ్ళాలి. तभी ही ముక్తిధామ్ సుఖధామ్ మే జా నహీ సకేంగే. బంగారు యుగంలో వాళ్ళలాగా అవ్వాలి, అప్పుడే మనం ముక్తిధామానికి సుఖధామానికి పోగలుగుతాము. భారత్ సుఖధామ్ తా అబ్ దుఃఖధామ్ హై. భారత్ సుఖధామంగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామం అయిపోయింది. గీత్ మే భీ సునా హమ్ నయన్ హీన్ కో రాహ్ బతావో. పాట కూడా విన్నారు కదా, నయన్ హీన్ గుడ్డి వాళ్ళకి దారి చూపించండి. హమ్ అప్నే శాంతిధామ్ మే కైసే ఆయే. మనము
శాంతిధామానికి ఎట్లా వెళ్ళేది? वो लोग तो कह देते हैं పరమాత్మ సర్వవ్యాపి హై. మనుషులు అంటారు పరమాత్మ సర్వవ్యాపి అనని. ఫలానా అవతార్ హై, పరశురామ్ అవతార్ హై. చెప్తారు భగవంతుడు ఫలానా అవతారము, పరశురామ అవతారము అనని అంటారు వాళ్ళు. అబ్ బాప్ పరశురామ్ బన్ కిస్కో మార్తే హోంగే క్యా? పరశురామ అవతారంలో ఆయన క్షత్రియుల్ని చంపినట్లు చెప్తారు కథలో. అంటే తండ్రి ఆ విధమైనటువంటి పరశురామ అవతారం తీసుకొని అట్లా క్షత్రియుల్ని చంపినారా ఏమి? హో నహీ సక్తా హై. ఆ విధంగా తండ్రి చెయ్యరు. బాప్ సమझाते हैं तुमने इस चक्र में कैसे 84 జన్మ लिए है. బాబా చెప్తూ ఉన్నారు మనం ఎట్లా 84 జన్మలు ఈ చక్రంలో తీసుకున్నామో అది బాగా తెలుసుకోవాలి. ముజ అల్ఫ్కో యాద్ కరో. ఇప్పుడు తండ్రి తలంపు చేయాలి. హే ఆత్మాయే దేహి అభిమాని బనో. దేహ అభిమాన్ బన तुम बिल्कुल ही दुखी कंगाल नरकवासी बन पड़े हो. हे ఆత్మలారా ఆత్మాభిమానిగా అవ్వండి. దేహాభిమాని అయిపోయి పూర్తిగా దుఃఖి నరకవాసిగా అయిపోయినాము. అగర్ స్వర్గవాసి బన్నా హై తో ఆత్మాభిమాని జరూర్ బన్నా హై. పిల్లలు స్వర్గవాసిగా అవ్వాలి అంటే ఆత్మాభిమానిగా అవ్వాలి. आत्मा एक शरीर छोड़ दूसरा लेती है. अब 84 जन्म पूरे हुए हैं. फिर सतयुग आदि में जाना है. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. 84 జన్మలు పూర్తి అయిపోయి తిరిగి ఇప్పుడు సత్యుగ ఆదిలో వెళ్ళాలి. అబ్ ముझे యాద్ కరో ఔర్ సంగ్ బుద్ధి యోగ్ తోడో. తండ్రి తలంపు చేయండి, బుద్ధి యోగాన్ని అన్ని వైపుల నుంచి తీసివేయండి. రహో బల్ గృహస్థ వ్యవహార మే అపనే కో ఆత్మ నిశ్చయ కరో. గృహస్థ వ్యవహారంలోనే ఉంటూ స్వయం నేను ఆత్మ అనేది నిశ్చయం చేసుకోండి. ఆత్మ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతీ హై. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటూ ఉంటుంది. अब देही अभिमानी बनना है. मुझे याद करो तो खाद सब जल जाएगा. ఆత్మాభిమానిగా అవ్వాలి. తండ్రి తలంపు చేసినట్లయితే ఆత్మకు పట్టిన కల్ముషమంతా వెళ్ళిపోతుంది. तुम पवित्र बन जाएगा फिर मैं सब बच्चों को ले जाऊंगा. ఆత్మ పవిత్రమైపోతే తండ్రి వచ్చి పిల్లల్ని పిలుచుకొని పోతారు. అగర్ మేరీ మత్ పర్ నహీ చలేంగే తో ఇతనా ఊంచ్ పద్ భీ నహీ పాయేంగే. బాబా చెప్పిన శ్రీమతం ప్రకారం నడుచుకోలేదు అంటే ఉన్నతమైన పదవి కూడా తీసుకోలేరు. ఇన్ లక్ష్మీనారాయణ కా ఊంచ్ పద్ హై. జబ్ ఇనోं का राज्य था तो और कोई धर्म नहीं था. లక్ష్మీనారాయణలు చాలా ఉన్నతమైన పదవి తీసుకున్నారు. ఎప్పుడు వాళ్ళ రాజ్యం ఉండేదో అప్పుడు వేరే ధర్మమే లేదు. ద్వాపర్ సే ఫిర్ ఔర్ ధర్మ ఆతే హై. ద్వాపర యుగం నుంచినే మిగిలిన ధర్మాలు వచ్చినాయి. సత్యుగ్ మే మనుష్య తోడే హోతే హై. సత్యుగంలో మనుషులు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు. अब तो बहुत धर्म होने के कारण कितना दुखी हो गए है. ఇప్పుడు అనేక ధర్మాలు వచ్చేసిన కారణం నుంచి ఎంత దుఃఖీ అయిపోయినారు. वही देवता धर्म वाले अब फिर पतित होने से अपने को देवता कहते नहीं हैं. అదే దేవతా ధర్మ ఆత్మలు పతితులుగా అయిపోయినారు. ఇప్పుడు నేను దేవత అనని చెప్పుకోలేరు. హిందూ నామ్ రఖ్ దియా హై. హిందూ ధర్మము అనని చెప్పుకుంటారు. హిందూతో కోయి ధర్మ నహీ హై. వాస్తవానికి హిందూ ధర్మము అనేదే లేదు.
बाप समझाते हैं రావణ్ ने तुमको ऐसे बना दिया है బాబా చెప్తూ ఉన్నారు రావణుడు మనల్ని ఆ విధంగా తయారు చేస్తున్నారు तुम जब लायक देवी देवता थे तब सारे विश्व पर राज्य था ఇప్పుడు మనము శ్రేష్టంగా దేవీ దేవతలుగా ఉన్నప్పుడు పూర్తి విశ్వం పైన రాజ్యం చేసినాము సబ్ సుఖీతే అప్పుడు అందరూ సుఖంగా ఉండేవాళ్ళము అవి దుఃఖీ బన్ పడే హై ఇప్పుడు దుఃఖీ అయిపోయినాము భారత్ హెవెన్ తా वो अब హెల్ బన్ గయా హై భారత్ స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకంగా మారిపోయింది ఫిర్ హెల్ కో హెవెన్ బాప్ బిగర్ కోయి బనా నా సకే తిరిగి నరకాన్ని స్వర్గంగా తండ్రి తప్ప వేరే ఎవ్వరూ చేయలేరు దేవతాओं को సంపూర్ణ నిర్వికారి కహా జాతా హై దేవతలకు సంపూర్ణ నిర్వికారి అని చెప్తారు यहाँ के मनुष्य तो संपूर्ण विकारी है इसको कहा जाता है पतित ఇక్కడ ఉండే మనుషులు సంపూర్ణ వికారి అయిపోయినారు వీళ్ళకే పతితులు అని చెప్తారు భారత్ శివాలయత శివబాబాకి స్థాపన की हुई थी భారత్ శివాలయంగా ఉండేది శివబాబా స్థాపన చేసినటువంటి ఇది రాజ్యం అది बाप स्वर्ग बनाते हैं फिर రావణ్ నరక్ बनाते हैं తండ్రి స్వర్గంగా తయారు చేస్తారు ఈ ప్రపంచాన్ని రావణ్ నరకంగా తయారు చేసేసినాడు రావణ్ శాప్ దేతే హై బాప్ 21 జన్మ के लिए वर्षा देते తండ్రి 21 జన్మలకి ఆస్తి ఇస్తారు రావణ్ శాపం ఇస్తారు अब तुम हर एक बाप की ही याद करो कोई भी देहदारी को नहीं है పిల్లలు ఇప్పుడు తండ్రి తలంపు చేయాలి ఏ దేహదారిని తలంపు చేయకూడదు దేహదారికో భగవాన్ నహీ కహా జాతా హై దేహదారికి భగవాన్ అని చెప్పరు భగవాన్ తో ఏక్ హీ హై బాప్ తో బేహద్ కా వస్సా దేతే హై ఫిర్ రావణ్ శాపిత్ బనా దేతే హై భగవంతుడు ఒక్కరే అయినారు తండ్రి బేహద్దు ఆస్తి ఇస్తారు రావణ్ శాపం ఇచ్చేసినారు తో ఈ సమయ భారత్ శాపిత్ హై బహుత్ దుఃఖీ హై ఇప్పుడు ఈ సమయంలో భారత్ శాపిత్ అయిపోయింది చాలా దుఃఖీ అయిపోయింది అబ్ ఇస్ రావణ్ పర్ జీత్ పానీ హై పిల్లలు ఇప్పుడు రావణ్ పైన విజయం పొందాలి గాయా భీ జాతా హై దే దాంతో छूटे గ్రహణ్ చెప్తారు గాయనం ఉన్నది దానం ఇస్తే పట్టిన గ్రహణం వదులుతుంది ఓ గ్రహణ్ జో లగ్తా హై वो तो పృథ్వీ కా పర్ఛాయా హై అయితే ఇక్కడ చంద్రగ్రహణము సూర్యగ్రహణం ఏదైతే చెప్తామో అది భూమి యొక్క పరఛాయ అన్నమాట बाप कहते हैं तुम्हारे ऊपर పంచవికార్ రూపీ రావణ్ కా గ్రహణ్ హై అయితే బాబా చెప్తూ ఉన్నారు ఆత్మకు ఈ పంచవికారాల రూపీ రావణ్ యొక్క గ్రహణం పట్టుకున్నది ఏ పంచవికార్ దాన్ మే దే దేనా హై ఈ పంచవికారాలను దాన రూపంలో ఇచ్చేయాలి పెహలే తో దాన్ దో కి హమ్ కభీ వికార్ మే నహీ జాయేంగే మొదట ఇవి దానం ఇచ్చేయాలి ఎప్పుడూ కూడా మళ్ళీ ఈ వికారాలు మనలో రాకూడదు కామ్ కటారీ హీ మనుష్యకు పతిత్ బంధాతి హై ఈ కామ వికారమే మనుషుల్ని పతితులుగా చేస్తుంది अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते धारणा बाप जो नॉलेज देते हैं उसे पूरा अटेंशन देकर पढ़ना है తండ్రి ఏ జ్ఞానం ఇస్తూ ఉన్నారో ఇది పూర్తిగా అటెన్షన్ ఇచ్చి చదువుకోవాలి ज्ञान का तीसरा नेत्र से अपने 84 जन्मों को जान अब अंतिम जन्म में पावन बनना है జ్ఞాన మూడవ నేత్రము ద్వారా
84 జన్మల గురించి తెలుసుకొని ఈ అంతిమ జన్మలో పావనం అవ్వాలి. रावण के शाप से बचने के लिए या एक बाप की याद में रहना है. రావణ శాపం నుంచి మనము రక్షించుకునే కోసం ఒక్క బాబా తలంపులోనే ఉండాలి. పంచ వికారంకో దాన్ దే దేనా హై. పంచ వికారాలను దానం ఇచ్చేయాలి. ఏక్ బాప్ కి మత్ పర్ చల్నా హై. ఒక్క బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. वरदान. अपनी स्मृति, वृत्ति और दृष्टि को अलौकिक बनाने वाले सर्व आकर्षणों से मुक्त भव. మన యొక్క స్మృతి, వృత్తి మరియు దృష్టిని అలౌకికంగా తయారు చేసుకునే వాళ్ళే సర్వ ఆకర్షణల నుంచి ముక్తి అవుతారు. కహా జాతా హై జైసే సంకల్ప వైసే సృష్టి. చెప్తారు, ఎటువంటి సంకల్పమో అటువంటి సృష్టి. जो नई सृष्टि रचने का निमित्त विशेष आत्मा है, उसका एक एक संकल्प श्रेष्ठ अर्थात अलौकिक होना चाहिए. కొత్త ప్రపంచాన్ని రచించేదానికి నిమిత్తమైన విశేష ఆత్మలో వాళ్ళ యొక్క ఒక్కొక్క సంకల్పము శ్రేష్టంగా అంటే अलौकिకంగా తయారు చేసుకోవాలి. जब स्मृति, वृत्ति, दृष्टि सब अलौकिक हो जाती है तो इस लोक का कोई भी व्यक्ति व कोई भी वस्तु अपनी ओर आकर्षित नहीं कर सकती है. ఎప్పుడు మన స్మృతి, మన వృత్తి, మన దృష్టి అన్నీ అలౌకికంగా తయారైపోతాయో అప్పుడు ఈ లోకాల్లో ఉండే ఏ వ్యక్తి, ఏ వస్తువు మనల్ని ఆకర్షించలేదు. అగర్ ఆకర్షిత్ కర్తీ హై తో జరూర్ అలౌకికతా మే కమీ హై. ఒకవేళ మనలో ఇంకా ఏదైనా ఆకర్షణ ఉన్నది అంటే దానికి కారణమేమిటి? ఇంకా మన స్మృతి, వృత్తి, దృష్టి అలౌకికంగా మారలేదు. ఇంకా ఆ లోపం ఉన్నది. अलौकिक आत्माए सर्व आकर्षणों से मुक्त होगा. अलौकिक आत्मलो सर्व आकर्षणల నుంచి ముక్తి అవుతారు. स्लोगन. दिल में परमात्मा प्यार व शक्तियाँ समाई हुई हो तो मन में उलझन नहीं आ सकती है. హృదయంలో పరమాత్మ యొక్క ప్రేమ, పరమాత్మ ఇచ్చిన శక్తి లోపల నిండి ఉంటే వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా అలజడిలో రాదు. మధురమైన పిల్లలు, సుఖశాంతి వరదానము ఒక్క తండ్రి ద్వారానే దొరుకుతుంది. ఏ దేహదారి ఇవ్వలేరు. తండ్రి వచ్చారు మనకి ముక్తి, జీవన్ముక్తి యొక్క దారి చూపించేదానికి. ప్రశ్న. బాప్కే సాత్ బాబా జతలో వెళ్ళాలి అన్నా, సతయుగ ఆదిలో రావాలి అన్నా పిల్లలు ఏ పురుషార్థం చేయాలి? తండ్రి జతలో వెళ్ళాలి అంటే పూర్తిగా పవిత్రం అవ్వాలి. సతయుగం ఆదిలో రావాలి అంటే అన్ని వైపుల నుంచి మన బుద్ధిని తీసివేసి ఒక బాబా వైపే, బాబా తలంపులోనే ఉండాలి. ఆత్మాభిమానిగా అవ్వాలి. ఒక బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకుంటే ఉన్నతమైన పదవికి, అధికారము మనకి దొరుకుతుంది. అచ్చా. ఓం శాంతి. बाबा ना बाबा भाग्यम मादेगा तल्ली तंड्री
కనులే తెరిపించి చీకటి దారే వెలిగించి ఆత్మలలో పాత్రలకే సన్మార్గాన్ని చూపించి అండగా మా కర్మలనే ప్రక్షాళనలే చేయించి నీ మార్గంలో పయనించి నిన్నే మేమిక ప్రేమించి సేవే చేసే భాగ్యం ఇచ్చావు. బాబా నా బాబా భాగ్యం మాదేగా. విలువైన జ్ఞానం నిలువెత్తు ధర్మం దీవించి ఇచ్చావు. 10 మంది కోసం బ్రతికేలా యోగం కలిగేలా చేశావు. ప్రతి హృదయంలో దివ్యాత్మే ప్రభవించే మార్గం చూపించావు బాబా. జీవించే ప్రతి ఆత్మ సూక్ష్మమనే స్పృహ పెంచి ఏదిస్తే అది పొందే జ్ఞానమునే ఎరిగించి క్రమశిక్షణలో మమ్ముంచి సద్భావాన్నే పుట్టించి సత్సంగాన్నే స్థాపించావు బాబా. బాబా నా బాబా భాగ్యం మాదేగా. పరులన్న భావం నాదన్న మోహం తరివేసే గుణమిచ్చి అనునిత్య కర్మం గృహస్థు ధర్మం పాటించే వరమిచ్చి ప్రతి సంకల్పంలో నీ రూపం చూసేలా నిత్యం వరమిచ్చావు బాబా. ప్రతి నిమిషం గత కర్మే తుడి చేసే దారిచ్చి చెడు భావం ఎదురైతే తెలుసుకునే బలమిచ్చి నాలో నన్నే తొలగించి నీలో నన్నే చూపించి మా ఆత్మలలో తేజం నింపావు. బాబా